విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవ్వరు ఆలోచించలేదు. మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం. ఈ పనికిరాని పార్టీ ఒకటి ఉంది, అబద్దాల పార్టీ. ఆ పార్టీనే అబద్దాల ఫ్యాక్టరీ. అది వాళ్ళ కడుపు అంతా అబద్దాలు అంట, పొట్ట నిండా అబద్దాలు తప్ప ఏమీ ఉండవు వాళ్ళకి. వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వీళ్ళకి కల వచ్చిందంట, నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి. ఎన్నోసార్లు చెప్పా. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది. ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం. ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం. ఈ చేతగానే అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మితే చాలా సమస్యలు వస్తాయి. ఒక పక్క అబద్దాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండన చేయాలి, ఖండిస్తుని మళ్ళా వాస్తవాలు చేయాలి. There is no question of privatization because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? Threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working out.